చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఆయన ఉన్నప్పుడు అన్ని దశాబ్దాల పాటు ఉన్నప్పుడు ఆయన ఏదన్నా వివక్ష లాంటిదో లేకపోతే ఆయన అంటే కొంచెం పడకుండా అలా ఏమన్నా ఉండేదా? లేదండి. ఆయన ఎవ్వరికీ ఏమీ ఇదిగా లేరు. అందరికీ మంచిగానే ఉండేవారండి. ఒక నోట్లో నాలుకలాగా ఉండేవారు మా నాన్నగారు. ఎవ్వరితో శత్రుత్వం అన్నది లేదు ఆయనకి. మంచిగానే ఉండేవాడు. ఒక ఫ్రెండ్‌గానే ఉండేవారు. ప్రొడ్యూసర్‌లకు కూడా చాలా కోఆపరేట్ చేసేవారు. ఏ ప్రొడ్యూసర్ కూడా మేము కాంతారావు గారి వల్ల మాకు ఇబ్బంది పడ్డాము, ఆయన షూటింగ్‌కి రాకుండా మమ్మల్ని ఏడిపించాడు ఆ పేరు కూడా లేదండి. ఏవండీ ప్రొద్దున్న 7కి షూటింగ్ అంటే మా నాన్నగారు 4కే లేచి 5కంతా స్నానం చేసి 6కి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రెడీగా కూర్చునేవారండి. అంతే. ఇంకా అది మాత్రం డిసిప్లిన్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచే నేర్చుకున్నారు. రామారావు గారు ఎప్పుడు చెప్పేవారట, మనం ఎప్పుడు గంట ముందే ఉండాలి బ్రదర్, మనం మాత్రం లేట్ అవ్వద్దు, ప్రొడ్యూసర్ బాగుండదు. అంటే కరెక్ట్గా పద్ధతి డిసిప్లిన్ అన్నది మా ఫాదరు రామారావు గారి దగ్గర నేర్చుకున్నారు. రామారావు గారు అంటే పిచ్చ ప్రేమ అండి మా నాన్నగారికి, చాలా అభిమానం. ఎందుకండి రామారావు గారే ఒకసారి చెప్పారట, మేము బ్రదర్స్ ఇద్దరం కాదు, మేము ముగ్గురం అన్నదమ్ములం. కాంతారావు నా ఆఖరి తమ్ముడు అని చెప్పుకునేవారు. ఎక్కడున్నా సరే చెప్పుకునేవాడండి రామారావు గారు, మేము ముగ్గురం అని చెప్పుకునేవాడు. ఏఎన్ఆర్తో ఎలా ఉండేది? ఆయన మామూలుగా ఉండేవారు, మాట్లాడేవారు. అంటే వాళ్ళకి సినిమాల్లో ఎట్లా ఉండేదో తెలియదండి రిలేషన్షిప్. మేము ఇక్కడ చెన్నైలో ఏదైనా షూటింగ్ ఉంటే వెళ్ళాలి అనుకుంటే నచ్చితే వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు మేడం. మేము షూటింగ్లోకి వెళ్ళటం అదేమీ లేదు. ఏదో స్కూల్కి వెళ్ళటం, ఇంటికి రావటం, ఆడుకోవటం, ఇంతవరకే మాకు. ఇంకా మిగతా ఇది తెలీదు. మీరు బ్రాహ్మణ్ అని అలా ఏమన్నా చూసేవాళ్ళ? కొంచెం ఉంటుంది కదండి, అంతే. ఆ అమ్మ డామినేషన్ ఉంది కదా, కొంచెం బ్రాహ్మిన్స్ అన్నది తక్కువ. ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు అన్ని రకాలు ఉన్నారు, కానీ అది ఎందుకో అంతే వచ్చింది. ఎంత డామినేషన్ అన్నా కానీ నాన్నగారికి ఉండేటువంటి ప్లేస్, నాన్నగారికి ఉన్నటువంటి పాత్రలో నాన్నగారే చేయాలి అని ఉండేది కదా అక్కడ. నారదుడు అంటే కాంతారావు గారేనండి. మాకు కూడా చాలా ఇష్టం అండి. మా నాన్నగారు వేసిన అన్ని క్యారెక్టర్స్లోకి నారదుడు పాత్ర అంటే చాలా, అందులో అసలు ఇంకా నిజంగా నారదుడు అట్లాగే ఉండేవాడేమో అనిపిస్తుంది. ఇంకా రాముడు కృష్ణుడు అంటే రామారావు గారి లాగే ఉండేవాడేమో. నిజంగా రాముడు కృష్ణుడు అసలు అంత అందంగా కూడా ఉండేవాడో లేదో తెలియదు మనకి. అట్లా కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికేనండి. ఇప్పుడు రావణాసుడు అంటే ఎస్వి రంగారావు. ఏంటంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ వేయటం మూలానో ఆ క్యారెక్టర్స్కి నిజంగా జీవం పోసారు. వాళ్ళు లైఫ్ ఇచ్చారు కొన్ని క్యారెక్టర్స్కి. వాళ్ళే సీత అంటే అంజలిదేవి గారు, అసలు ఆ ఫేస్లోనే ఉంటుందండి సీత, ఆ సాఫ్ట్నెస్. అంజలి గారి ఫేస్ చూస్తేనే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంతమందో వేశారు సీతలు, కానీ ఆవిడని ఎవరు బీట్అవుట్ చేయలేదు. లవకుశే సినిమా లవకుశే. సో ఇప్పుడు కమ్మ డామినేషన్ ఎక్కువ ఉంది, లేకుంటే బ్రాహ్మణ్ అనేసరికి కొంచెం ఎందుకో డిఫరెన్సెస్ ఉన్నాయి అనే ఫీల్ ఎప్పుడైనా నాన్నగారు చెప్పుకున్నారు, ఎక్స్ప్రెస్ చేశారా? లేదండి, ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఆయన మరి బాధపడ్డారేమో తెలీదు, కానీ మాతోటైతే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆయన ఎక్కువ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడేవారు కాదు మేడం మాతో. మరి డామినేషన్ అని మీకు ఎందుకు అనిపించింది అలా? మాకు అనిపించిందండి, ఎందుకో మేము పెద్దయ్యాక మాకు అనిపించిందండి. చిన్నపిల్లలప్పుడు మాకు అవేమీ తెలియవు, ఆ తేడాలు ఏం తెలీదు. తర్వాత ఇంకా మాకు రియలైజేషన్ వచ్చాక ఈయన ఎందుకు, ఎక్కడ అసలు లోపం, పొరపాటు ఎక్కడ జరిగింది ఏంటి అన్నాక అప్పుడు ఎందుకో అనిపించింది. అంతమంది పెద్ద పెద్ద స్టార్స్ మధ్యలో ఈయనొక్కడు నెగ్గుకొని వచ్చాడు, అన్నేళ్ళు వచ్చాడంటేనే గొప్ప అండి. ఏమండి 60 years అండి ఆయన. కరెక్ట్గా ఇంకొక సంవత్సరం మా నాన్నగారు బతికి ఉంటే ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు ఆయన ఉన్నారండి. ఒక షష్టి పూర్తి అయ్యేది. 60 సంవత్సరాలు ఇండస్ట్రీలోనే ఉన్నారండి ఆయన. ఆయనకు సినిమా తప్ప ఇంకా వేరే ఏం తెలీదు, ప్రపంచం లేదు ఆయనకి. సినిమా ప్రపంచమే ప్రపంచం. ఆ కాలంలో ఉన్నటువంటి నటులు చాలా మంది సినిమాల్లో వచ్చినటువంటి డబ్బులతో రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళారు, లేకుంటే బిజినెస్లు పెట్టుకున్నారు, ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని సినిమాలు కూడా నిర్మించారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని చూసినప్పుడు నాన్నగారు ఏమనేవాళ్ళు? తను కొంచెం అక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు. అప్పటికే అయిపోయిందండి అన్ని. అవన్నీ చూసి రియలైజేషన్ వచ్చేసరికి చేతులు కాల్చేసుకున్నారు, అయిపోయింది.
అన్ని పోగొట్టుకున్నారు అప్పటికే. కానీ ఇది మురళీమోహన్ గారు మంచి సలహాలు ఇచ్చారు అందరికీ. అట్లా సలహాలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో మా నాన్నగారికి ఎవరన్నా ఉండుంటే ఎక్కడో ల్యాండ్స్ కొని పెట్టేసేవారేమో. లేదు, అప్పట్లో ఎవరు అటువంటి సలహాలు ఏమి ఇవ్వలేదు. పోనీ మురళీమోహన్ గారు నాన్నగారికి ఇవ్వలేదా? ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఏమి ఇవ్వలేదు. అందరూ మాట్లాడారు, ఎవరు ఏమి ఇవ్వలేదు. ఏమండి, మనిషి బతికున్నప్పుడు కావాలండి, ఆ మనిషి బతికున్నప్పుడు అంతంతగానే ఇదైంది. ఇంకా పోయాక ఇంకా మాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. అసలు మనిషే పోయాడు, ఆయన కట్టుకున్న ఆయన వైఫ్ పోయింది, ఇంకా మాకెందుకండి చెప్పండి. శోభన్ బాబు గారు, ఆ తర్వాత మురళీమోహన్ గారు, వీళ్ళు చాలా ఎక్కువగా భూముల మీద ఇన్వెస్ట్ చేశారు అనేది ఒక రకంగా రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ మురళీమోహన్ గారి కాలంలోనే. అవును, మురళీమోహన్ గారి ద్వారానే తెలిసింది అసలు రియల్ ఎస్టేట్ ఎట్లా ఇన్వెస్ట్ ఎట్లా చేయాలి, ఒక ఆర్టిస్ట్ డబ్బులు ఉంటే ఎట్లా మనం జాగ్రత్త చేసుకోవాలి అన్నది ఆయన వల్ల నేర్చుకున్నారండి. హీరోలు అందరూ నేర్చుకున్నారు, ఆర్టిస్టులు అందరూ కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ రోజుకి ఫాలో అయ్యారు, కోటీశ్వర్లు ఈ రోజుకి. ఏముందండి, ఒక్కొక్క చోట ల్యాండ్ ఉందంటే బోల్డ్ అంత డబ్బు. మేము చిన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో 10 రూపాయలండి, అప్పుడు ఇస్తాం ల్యాండ్ అంటే మా నాన్నగారు అబ్బాయి వద్దులేండి అన్న. 10 రూపాయలకి గజమా ఎంతో ఏదో అంటారు చూడండి, అప్పట్లో 10 రూపాయలు, చాలా ఏళ్ల క్రితం. నేను ఎక్కడ వెళ్ళి ఉంటాను, మేము చెన్నైలోనే ఉంటాం, ఏమవుతు అనేసి తీసుకోలేదు. లేకపోతే అప్పట్లోనే అడిగారండి, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సైడ్లో అప్పుడు ఇస్తామన్నారు. సినిమా వాళ్ళకని చెప్పి సినిమా వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చేయాలి అనే ఉద్దేశంతో అట్లా తగ్గించి ఇస్తామన్నారు. అది ఏ గవర్నమెంట్ గుర్తులేదు నాకు. ఆ మినిస్టర్ అప్పుడు ఇచ్చాడు వాగ్దానం, ఇచ్చి అమ్మితే తీసుకోలేదు. అప్పుడు ఏం వెళ్తాంలేండి అంటే మా నాన్నగారికి చెన్నైలోనే ఉంటాము అని ఒక ఇది. తర్వాత ఇంకా తప్పలేదు, ఇంకా అక్కడ లేవు సినిమాలు, ఛాన్స్ లేదు అనుకున్నాక సరే ఇంకా హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చి రెంటెడ్ హౌస్లో ఉండేవారు. ఏంటంటే ఆయనకి నా కూతురు ఇక్కడే ఉంది కదా, నేను ఇక్కడే ఉంటాను. మా నాన్నగారికి చాలా ప్రేమ అండి. ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా చాలానే చేసేదాన్ని, నేను కూడా నేనే ఉండి చూసుకునేదాన్ని ఎక్కువ. మిగతా వాళ్ళందరూ ఉండేవారు, మా మదరు ఉండేది పెద్దది, పాపం ఎందుకులే అమ్మా అని చెప్పి మా ఫాదర్కి మొత్తం క్లీనింగ్ దగ్గర నుంచి అంతా బాత్ స్పంజ్ ఇవ్వటం అన్నీ నేనే చేసుకునేది, ఒక నర్సు లాగా చేసేదాన్ని ఆయనకి. మరి అప్పుడు డబ్బులు అవసరం ఉంటుంది కదా చాలా వరకు ఏమండి, హాస్పిటల్. అదే చెప్తాను చూడండి, ఆయనకి నిజమైన ఆస్తి ఏంటంటే అభిమానులండి. ఏమండి, అభిమానులు చూడటానికి వచ్చేవారండి. ఎక్కడ మన సికింద్రాబాద్లో యశోదాలో చేర్పించాం. ఏమండి, అభిమానులు వచ్చి చూసి కవర్లు ఇచ్చేవారండి. మా మదర్ చేతిలో కవర్లు పెట్టేవారు, 10,000 10,000 10,000 ప్రతి ఒక్కళ్ళండి. ఒట్టి చేతితోటైతే ఎవ్వరూ రాలేదు, చేతిలో డబ్బులు పెట్టేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. మేము కడతాం అది ఇది అన్నారు కానీ గవర్నమెంట్ ఎవ్వరు ఏం కట్టలేదండి, మేమే కట్టుకున్నాం.